Please do subscribe to Prajabheri News Channel. ఈ దీక్ష యొక్క విధి విధానం ఏంటంటే ఫస్ట్ దీక్ష విధానంలో మనం ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏంటంటే గ్రహ చక్రవర్తి శనేశ్వరుడు. ఈ దీక్షా కాలంలో మనం చేసే పూజలన్నీ కూడా గ్రహ చక్రవర్తి శనేశ్వరికి జరుగుతుంది. కానీ మనం చేసే ప్రతి కృత్యం కాలకృత్యాలు కానీ ఉదయం నుంచి సాయంకాలం చేసే దీక్షలో మొత్తం కూడా మన మీద శనేశ్వర స్వామి యొక్క చూపు ఉంటుంది. ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందాలని మనం ఈ దీక్ష పొందుతున్నాం. ఇది ఎవరు చెప్పారు? అయ్యప్ప స్వామి ఎవరికి ఇచ్చారు? శనేశ్వర స్వామికి అభయం ఇచ్చాడు. నా భక్తులు నీ యొక్క కఠిన దీక్ష తీసుకొని 41 రోజులు ఈ వ్రతాన్ని ముగించుకొని నా దగ్గరకు వచ్చి నా దగ్గర అయ్యప్ప స్వామి ఇరుము రూపంలో నాకు నియాభిషేకం చేస్తారు. కాబట్టి నువ్వు చెప్పిన ఈ కఠిన నియమాలన్నీ కూడా మా భక్తులందరూ పాటిస్తారు. ఆ స్వామి కఠిన నియమాలు ఏంటి? ఉదయాన్నే బ్రహ్మకాలంలో లేవడం, బ్రహ్మకాలం 4 నుంచి 6 లోపల బ్రహ్మకాలం. ఉదయం 4 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని చన్నీటికి స్నానం చేసి చక్కగా అలంకరించుకొని స్వామి యొక్క విభూతి, స్వామి యొక్క అలంకరణ చందనము విభూతి అలంకరించుకొని అప్పుడు స్వామి యొక్క కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది. స్వామి యొక్క పూజ విధానంలో స్వామి శరణ కోసి పెట్టుకొని స్వామికి పూజ చేసి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాల్సి వస్తుంది. అది మార్నింగ్ అవర్స్ చేయవలసిన విధి విధానం. తర్వాత మనకు అందుబాటులో ఉన్న దేవాలయం అయ్యప్ప దేవాలయంకి వెళ్ళవచ్చు, లేకుంటే ఇంకా వేరే దేవాలయంకి వెళ్ళవచ్చు. వెళ్ళి స్వామి యొక్క చేసేసుకొని వచ్చి మళ్ళీ మధ్యాహ్నం దీక్ష వరకు ఏ మాత్రం ఒక వట్టి నీళ్ళు లేకుంటే నైవేద్యం పెట్టిన పలహారం, నైవేద్యం ఏదైతే పండు ఫలం పెడతారో అది మాత్రమే తీసుకోవాలా. అంతకన్నా మించి ఏమి తీసుకోవచ్చు. ఉదయం ఒక కప్పు కాఫీ అయినా పడింది, ఒక కప్పు పాలైనా, అంతకన్నా మించి ఆహారం తీసుకోకూడదు. ఇక మళ్ళీ మనకు అనుకూలత ఉందని చెప్పి 2-3 కాఫీ కప్పులు, ఒకటే ఒక కప్పు కాఫీ కావచ్చు, ఒక కప్పు పాలు కావచ్చు. మధ్యాహ్నం మళ్ళీ దీక్షలో మనం ఏదో భిక్షాటన చేయాలి. యాక్చువల్గా ఇదే విధానం ఏంటంటే అయ్యప్ప స్వామి మనం చెప్పిన విధానం ఏంటంటే మనము భిక్షాటన చేయాలి. మన లోపల అహాన్ని చంపుకొని లోపల ఉన్న అహాన్ని చంపేసి ఎదుటి దగ్గర మనం భిక్షాటన చేయాలి. భిక్షాటన చేసి మనము స్వామికి బియ్యము, పప్పు, దానికి మనకు ఏదైతే మనం భోజనానికి కావాల్సిన 3 సరుకులు ఒక 4 ఇళ్ళు వాటిని తెచ్చుకొని మనం వెలిగించే అంటే మనం ఆ పొయ్యి పెట్టుకొని మనం వంట చేసుకొని సామూహికంగా 4 కలిసి తినాలి. అది స్వామి యొక్క విధి విధానం. అప్పుడే కరెక్ట్ భిక్ష అంటారు దాన్ని. ఆ భిక్ష విధానంగా వెళ్ళమని ఆ స్వామి చెప్తే అదే విధంగా మన అయ్యప్ప స్వామి నడుస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా అదే కార్యక్రమం నడుస్తున్నది. మళ్ళీ సంధ్య కాగానే మళ్ళీ సంధ్యాకాలంలో స్నానం చేయడం, మళ్ళీ యథావిధంగా స్వామి యొక్క పూజ హారతులు మళ్ళీ ఉంటాయి. రాత్రి మాత్రం కటిక నేల మీద ఒక చిన్న చాప వేసుకొని పడుకోవాలి. దిండు లాంటివి కూడా వాడకూడదు. కానీ కొందరు స్వాములకి ఏంటంటే ఆరోగ్యపరంగా ఆ నిద్ర పట్టదు కాబట్టి కొన్ని సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రం స్వామి యొక్క విధి విధానం. నల్ల బట్టలు ధరించాలి. ప్రతిరోజు నల్ల బట్టల రూపంలోనే ఉన్నాడు స్వామి. ఇలా చేస్తే అయ్యప్ప స్వామి యొక్క 41 దీక్ష చేస్తున్నారు.
మనకు స్వామి యొక్క కృపా కటాక్షం, మనకున్న సమస్యలు కానీ, మనకున్న ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా అన్ని సమస్యలపై ప్రశాంతంగా ఉంటాం. స్వామి యొక్క అనుగ్రహం ఎప్పుడు మనం ఇవ్వటం. ఇది దీక్ష విధానం.